మీ వరకు మున్సిపాలిటీలు అన్ని విలీనం అవుతున్నాయి అంటున్నారు, పక్క నుంచే మున్సిపాలిటీలు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడుతున్నాయి అంటున్నారు. అవన్నీ జరిగితే మీ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ప్రశ్నార్థకంగా మారుతుందా లేదా వాటిలోనే అవకాశాలు అందిపుచ్చుకుంటారు? ఈ విలీనం విషయమే రెండు రకాలుగా మనం ఆలోచించాలండి. ఒకటి, స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్లో భాగంగా సీఎం గారు తీసుకుంటున్న నిర్ణయం. ఎందుకంటే డెవలప్మెంట్లో భాగంగా మాత్రమే ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో గ్రేటర్ మున్సిపాలిటీలో కలపడం వలన సెంట్రల్ ఫండ్స్, సో మనకు సోర్స్ పెరుగుతుంది. దానివల్ల సిటీ ఎక్స్పాన్షన్ విస్తీర్ణాన్ని నిర్ణయించి ఆ ఫండ్స్ రావడం జరుగుతుంది. దానివల్ల త్వరగా ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి. రెండు, మీరు అడిగిన ప్రశ్న, మరి ఆల్రెడీ కష్టపడ్డ వాళ్ళకి అవకాశాల విషయమే ఏంటిది అని. డెఫినెట్గా దానిలో కొన్ని ప్రతిపాదనలు ఇప్పుడు త్రిసభ్య కమిటీ మంత్రులతో వేశారు, వాళ్ళ నివేదిక దానికోసం కమిటీ ఇవ్వడం. సో ఎన్ని ఓట్లకు ఒక కార్పొరేటర్ని పెట్టాలి, ఉన్న వాళ్ళకి ఎంతమందికి అవకాశం ఇవ్వాలి, ఇంకా పాలన ప్రజల దగ్గర తీసుకురావడం, మినిమైజ్ కొంచెం ఓట్ పర్సంటేజ్ కావచ్చు XYZ అట్లా చేసి ఒక పర్ఫెక్ట్ అది ఇచ్చినప్పుడు ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. కొంతమంది నామినేటెడ్ పోస్టులు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, కొంతమంది భంగపాటు కూడా తప్పదు, వాళ్ళని సంతృప్తి ఎత్తి చేయాలనేది హైకమాండ్ చూస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు కరెక్ట్ అని అంటారా? డెఫినెట్గా కదండి, ఎందుకంటే డెవలప్మెంట్లో భాగం అది కూడా. తెలంగాణ రాష్ట్రం ఎన్ని కిలోమీటర్లు, ఉదాహరణకు 50 కిలోమీటర్ల డెవలప్మెంట్ జరిగింది. మరి 100 కిలోమీటర్ల డెవలప్మెంట్ జరగాలి అని ఆలోచన చేయడంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు మనకు 50 మంది 50% మాత్రం డెవలప్ అయితే చాలు అనుకుంటే ఎట్లా? మరి మిగతా వాళ్ళు ఎప్పుడు డెవలప్ కావాలి? సరే 100 కిలోమీటర్ ఎగ్జాంపుల్, 100 కిలోమీటర్లు విస్తరణ చేసి ఇంకా ఏరియాని డెవలప్మెంట్ చేయాలి. దానివల్ల తెలియని విషయం ఏంటంటే ట్యాక్స్లు పెరుగుతాయి అని, లేకపోతే ఇంకోటి పెరుగుతుంది, అది కాదు. సేమ్ ట్యాక్సులతో పాటు మీ స్థలాలు లేదా మీ వాల్యూ అండ్ మీ సిటీలోకి ఎంటర్ అవుతున్నారు, డెవలప్మెంట్ ఫాస్ట్ గా అవుతుంది. సో అదొకటి గమనిస్తారు, పబ్లిక్ అర్థం చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఏదైనా అంతే కదా, ఒక మంచి పని తొందరగా వెళ్ళదు, టైం పడుతుంది. చెడ్డ పని ఫాస్ట్గా వెళ్తుంది. రీజనల్ రింగ్ రోడ్ మంచి అభిప్రాయం, మంచి నిర్ణయం కూడా. మీరు ఈ మధ్య కాలంలో చేసిన కొన్ని సోషల్ యాక్టివిటీస్ చెప్పండి, అలాగే మీరు చేసిన యాక్టివిటీస్ కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినట్టున్నాయి, వాటి వివరాలు కూడా కొంచెం చెప్పండి. అవునండి, కొంతమంది టీవీ ఛానల్స్, సో మేము ఎప్పుడు బయట పెట్టుకోలేదు. లాస్ట్ ఇయర్ బర్త్డే టైంలో సో రాజన్న టైమ్స్ అని కొంచెం అన్నది ఆర్టికల్ రాసిన తర్వాత, ఆ ఆర్టికల్ వచ్చిన తర్వాత కొన్ని ఛానల్స్ అవి అప్రోచ్ కావడం జరిగింది, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాం. అందులో భాగంగా వాళ్ళు రియాలిటీని కనుక్కున్నారు. ఎస్, చేసింది అంతే, ఎంత ఎన్నేళ్ళను చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇది ప్రజలకు మంచిది. ఇట్లా స్వతంగా ముందుకొచ్చి చేయడం వాళ్ళు తక్కువ కాబట్టి వాళ్ళని అప్రిషియేషన్ కోసం మనకు ఒక అవార్డు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. ఆ అవార్డు నన్ను ఇంకా కాస్త బాధ్యత పెంచి ఇంకా కొంచెం లిమిట్స్ పెంచుకొని వేరే వేరే కార్యక్రమాలు కూడా యాక్టివ్ చేశాం. నేను, నా వైఫ్, అది మాకు ఒక తృప్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాపీ ఉంటుంది కదా. అంటే లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అగైన్ మళ్ళీ ఈ సందర్భంగా రిపీట్ చేయాలనుకుంటున్నా. మనం సంపాదించింది మనమే తిని పోవడం నాకు ఇష్టం లేదు. ఆ అభిప్రాయానికి నా భార్య కూడా నాకు సహకరించి మంచి నిర్ణయం అని. కాబట్టి మేము సంపాదించిన దానిలో ఎంతో అంత ఎవ్రీ మంత్, పదవితో సంబంధం లేదు, లేకపోతే ఇంకో దాంతో సంబంధం లేదు, స్వార్థంతో అసలే కాదు, అవసరం లేదు. మేము చేసిన దానిలో ప్రతి నెల ఎంతో అంత ప్రజలకు కూడా చెందాలి అనే ఒక కాన్సెప్ట్ తోని. ఎందుకంటే కూడబెట్టి వదిలేసిపోతాం, తర్వాత అది ఎవరు తింటాడు కూడా మనం చూడలేము. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చలే. బ్రతికున్నప్పుడే మనము తినాలి, మన దానిలో కొంచెం ఇతరులకు కూడా వెళ్ళాలనే కాన్సెప్ట్ ముందుకెళ్తాం. లోకల్ నాయకులు సహకరిస్తున్నారా మీకు మున్సిపాలిటీ నుంచి? అందరూ, మా హైకమాండ్ పెద్దవాళ్ళందరూ సహకరిస్తున్నారు. వాళ్ళందరి ప్రోత్సాహంతోనే నేను ఈరోజు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఎదిగాను. అందరి సహకారం. అందుకనే నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ అవ్వగానే అందరి ఆశీర్వాదం తీసుకొని అందరితో కలిసిమెలిసి మంచిగా ఉంటాం. అందరు నన్ను ఒక తమ్ముడిగా, ఒక శిష్యునిగా నన్ను మంచిగా సహకరించి ముందుకు తీసుకెళ్తాం.